ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహువు నవమంలో ఉన్నాడు, కేతువు తృతీయంలో ఉన్నాడు. ఈ గ్రహస్థితిని పరిశీలించి చూస్తే ధనప్రాప్తి కలుగుతుంది, మిత్ర బంధు సహకారం లభిస్తుంది. పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకి గృహాన్ని కానీ అలాగే స్థలాన్ని కానీ స్వయంగా బహుమతిగా పొందే అవకాశం బాగా కనిపిస్తుందండి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి న్యాయస్థానాల్లో విజయం లభించడమే కాక వారు అనుకున్నటువంటి వృత్తికి వ్యాపారానికి అభివృద్ధి చెందేందుకు తగిన మంచి ఆలోచనలు చేసే బంధుమిత్ర సమాగమం లభిస్తుంది. రేవతి నక్షత్రం వారికి మంచి ధన ప్రాప్తి కలుగుతుంది. దైవపరంగా అయినట్లయితే శ్రీ విష్ణు సహస్రనామాలని పఠించడం మంచిది. సేవాపరంగా అయినట్లయితే దేవాలయాల్లో దైవాలకి సంబంధించినటువంటి ఏ వృక్షాలైతే ఉన్నాయో రావి, వేప మొదలైనవి వాటిని నాటడం మంచిది. ఇక ఈ వారం ఈ రాశివారు ఏ విధమైనటువంటి రుణాన్ని లేకుండా తీర్చివేయడానికి ప్రారంభించడం, దానికి సంబంధించిన ఆలోచనలు చేయడం మరింత మంచిది.